హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైన్ యువర్ మైండ్. నా ఫస్ట్ వీడియోలో బైబిల్ ప్రకారం సూర్యుడు 4వ రోజు ఏర్పడితే మొదటి రోజు వెలుగు ఎలా కలిగింది అనే అంశంపై విత్ సైంటిఫిక్ ప్రూఫ్ ది బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా నేను మీకు తెలియజేశాను. సో ఈ బైబిల్ ప్రకారం 2వ రోజు ఏం జరిగింది అనే విషయంపై ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా రిక్వెస్ట్. ఇక ఈ 2వ రోజు గురించిన సృష్టి నిర్మాణంలో బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో ఈ 2వ రోజు గురించిన సృష్టి నిర్మాణం రాయబడింది. ఇప్పుడు 6వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాక అని పలికెను. ఇక్కడ 6వ వచనం గమనిస్తే జలముల మధ్య అని రాయబడింది, అంటే బహువచనంలో చెప్పబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అగాధ జలం ఉందని మెన్షన్ చేశారు. అగాధం అంటే అర్థం లోయ, అంతర్భాగమని అంటారు. దీన్నే మనం అంతర్గత జలం లేదా అగాధ జలం అని పిలుస్తాం. ఉపరితలం పైన ఉన్న జలాన్ని బహిర్గత జలం అంటారు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాటర్స్. అందుకే 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని బహువచనంలో చెప్పబడుతుంది. ఆ బహువచనమే ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తాం, జలముల మధ్య అని. ఇప్పుడు 7, 8 వచనాలు ఒకసారి చూద్దాం. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరుపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను. ఈ 2 వచనాలు గమనిస్తే పైన జలాలు క్రింది జలాలుగా వేరు చేయబడి మధ్యలో ఆకాశం ఉందని మనకు అర్థమవుతుంది. ఆకాశం క్రింద ఉన్న జలం అంటే ఈ భూమి మీద ఉన్న వాటర్ అని మనకు తెలుసు. మరి ఆకాశం పైన ఉన్న ఆ జలం సంగతి ఏంటి? నిజంగా ఉందా లేదా? ఒకవేళ ఉంటే అది ఎందుకు మన కంటికి కనిపించడం లేదు? ఇలా ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఫస్ట్ వీడియోలో మనం ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలంటే దానికి ఒక ఆధారం ఉండాలని చెప్పాను. అలాగే 2వ రోజున ఆకాశం ఏర్పడింది, ఆకాశం పైన కూడా జలం ఉందని నమ్మడానికి ఇక్కడ మనకు దొరికిన సైంటిఫిక్ ప్రూఫ్ ది క్వాసర్ బ్లాక్ హోల్. 2011వ సంవత్సరంలో కాలిఫోర్నియాకి సంబంధించిన ఆస్ట్రోనమర్ అండ్ నాసాకి చెందిన చార్లెస్ ఎం మార్ట్ బ్రాడ్ఫోర్డ్ అనే శాస్త్రవేత్త అంతరిక్షంలో ఒక పెద్ద నీటి రిజర్వాయర్ని కనుగొన్నారు. ఇది క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతుందని నిర్ధారించారు. ఇది మన భూమి నుంచి 12 బిలియన్ కాంతి సంవత్సరాలంత దూరంలో ఉంది. కాంతి సెకనుకి సుమారు 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలాంటిది 12 బిలియన్ల కాంతి సంవత్సరాలంటే భూమికి ఎంత దూరంలో ఉందో మీరే ఒకసారి ఊహించుకోండి. అందుకే ఈ ఆకాశం పైన ఉన్న జలం మన కంటికి కనిపించడం లేదు. భూమి మీద ఉన్న సముద్రాలతో పోలిస్తే ఆకాశం పైన ఉన్న ఈ వాటర్ రిజర్వాయర్ 140 ట్రిలియన్ల రెట్లు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. బిగ్ బ్యాంగ్ జరిగి 13.8 బిలియన్ల సంవత్సరాల కాలం గడిచింది. క్వాసర్ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న ఈ వాటర్ రిజర్వాయర్ ఏర్పడి 12.2 బిలియన్ల సంవత్సరాల కాలం జరిగిందని ప్రకటించారు. అంటే ఈ క్యాలిక్యులేషన్ బట్టి మనం తీసుకుంటే బైబిల్లో రాయబడిన ప్రకారం ఫస్ట్ డే వెలుగు కలిగింది, 2వ రోజున వాటర్ సెపరేషన్ జరిగి ఆకాశం ఏర్పడిందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ క్వాసర్ బ్లాక్ హోల్ చుట్టూ ఈ వాటర్ రిజర్వాయర్ తిరగడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాస్మిక్ ఇన్ఫ్లేషన్ నుంచి ఏర్పడిన ఆ రేడియేషన్ కాంతివంతమైన ఒక శక్తి బిందువులా ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించిన ఆ బిందువులో ఉండే శక్తి
పదార్థంగా మారడం వలన నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడతాయి. నక్షత్రాల్లో ఒత్తిడి ఎక్కువయ్యి అవి విస్ఫోటనం చెందినప్పుడు ఈ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన ఈ బ్లాక్ హోల్స్కి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి, రేడియేషన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటికి దగ్గరలో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ని కూడా ఇవి చాలా త్వరగా ఆకర్షించుకుంటాయి. ఈ విధంగానే ప్రారంభ దశలో అతి దగ్గరగా ఉన్న ఆ వాటర్ని కూడా ఇది గ్రాప్ చేస్తుంది. అలా గ్రాప్ చేసుకునే టైంలో ఈ అగాధ జలం అంటే అంతర్గత జలం ఒక్కసారిగా పైకి పొర్లి బహిరంగ జలంతో కలిసిపోయినప్పుడు పూర్తి స్థాయిలో కాకుండా ఎక్కువ శాతం మోతాదులో ఈ బ్లాక్ హోల్ చుట్టూ ఆకర్షించబడింది. అలా ఆ బ్లాక్ హోల్ చుట్టూ ఏర్పడిన ఈ వాటర్ రిజర్వాయర్ వాటర్ వేపర్ అండ్ ఫ్రోజన్ ఐస్ స్టేట్లో రొటేట్ అవుతూ ఉంది. అందుకే భూమి మీద ఉన్న సముద్రాల కంటే బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న ఈ నీటి రిజర్వాయర్ 140 ట్రిలియన్ల రెట్లు అధికంగా ఉందని నాసా వాళ్ళు గుర్తించారు. చార్లెస్ ఎం మార్ట్ బ్రాడ్ఫోర్డ్ క్వాసర్ దగ్గర గుర్తించిన ఈ రిజర్వాయర్కి పూర్తి పేరు ది క్వాసర్ APM 08279+5255. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, బైబిల్లో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో రాయించిన 6 నుంచి 8 వచనాలు నిజమని. దీనికి రూపకలంకారంగా బైబిల్లో యోబు గ్రంథంలో ఇలా రాయబడింది: సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 8-9 వచనాలు. ఆహా, నిజంగా దేవుని బుద్ధి బాహుల్యం ఎంత గొప్పదో కదా. రోమీలకు రాసిన పత్రిక 11:33. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, సైన్స్ దేవుని నమ్మకపోయినా సైంటిస్టుల ద్వారా దేవుడు మనకు తెలియజేసిన విషయాలతో ఒకసారి బైబిల్ని చదివి చూడండి. అప్పుడే మీకు బైబిల్ యొక్క శక్తి, గొప్పతనం ఏంటో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సైన్స్ 16వ శతాబ్దం నుంచి ఆరంభమైంది, కానీ బైబిల్ 1500 BC సంవత్సరాల క్రితం ఆరంభమైంది. 1500 సంవత్సరాల క్రితమే ఈ సృష్టి నిర్మాణం గురించి రాయబడిందంటే ఇంతకంటే గొప్ప ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో వివరించడానికి. అందుకే బైబిల్లో ఒక వచనం రాయబడింది, యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఆకాశంలో జలం ఉందని 2011లో సైన్స్ ప్రూవ్ చేయక ముందు బైబిల్ చదివి నమ్మిన వారు ధన్యులు. ఓకే, బైబిల్ ప్రకారం మొదటి రోజు వెలుగు, రెండవ రోజు ఆకాశం ఏర్పడ్డాయని మనం తెలుసుకున్నాం. ఇక ఈ సృష్టి ఆరంభం దశలో 3వ రోజు నుంచి ఏం జరిగింది అనే విషయంపై నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.